న్యూస్ 9 టుడేకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. అనకాపల్లిలో గల బొజ్జన్నకొండ 7.5 కోట్లతో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ ను డాక్టర్ బి శెట్టి సత్యవతికి వివరించిన బ్రెజిల్. విశాఖలో ఏపీ భూ యాజమాన్ల హక్కు చట్టానికి వ్యతిరేకంగా కోర్టు వద్ద కదం తొక్కిన మహిళా న్యాయవాదులు. ప్రవేశపెట్టిన భూ హక్కు యాజమాన్ల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఫ్లడర్లు డిమాండ్. రాష్ట్రంలో మహిళలకు అన్నింటా అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్న కాకినాడ ఎంపీ. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసిన గీతా విశ్వనాథ్. 2024లో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొనతల. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో దశాదిశ నిర్దేశించిన రామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ ప్రత్యేక చొరవతో మరియు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ సహాయ సహకారాలతో అనకాపల్లిలో గల బొజ్జనకొండ 7.5 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బొజ్జన్నకొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ కొరకు బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది. అక్కడొచ్చిన ప్రేక్షకులు చూసే విధంగా బొజ్జన్నకొండను విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఈరోజు మరి శంకరం గ్రామం బొజ్జన్నకొండ ప్రాంతం ఈరోజు పులకించిపోయింది. మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు మరి లైట్ అండ్ సౌండ్ షో మరి శాంక్షన్ అయిందని మీకు అనేక సార్లు చెప్పటం, ఈరోజు మరి ఆ ఏజెన్సీ కూడా బెల్జియంకి సంబంధించిన సంస్థ ఆ టెండర్ కూడా దక్కించుకొని ఈరోజు ఒక ట్రయల్ రన్ ఈరోజు బొజ్జన్నకొండ ప్రాంతంలో ఈరోజు మనం ఇప్పుడే చూసాము. ఇంచుమించు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బొజ్జన్నకొండ ప్రాంత చరిత్ర అంతా కూడా ఈరోజు ఒక లైట్ అండ్ సౌండ్ షో రూపంలో ఇవాళ భావితరాలకు అందించడానికి మరి పురావస్తు శాఖ, టూరిజం శాఖ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మరి ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటకంగా ఈరోజు అభివృద్ధి చెందడానికి అనేక అడుగులు పడుతూ ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ఒక అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ శంకరం గ్రామం కానీ, తుంపాల పరిసర ప్రాంతాలు, మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ముఖద్వారం అంతా కూడా పర్యాటకులతో, అనేక మంది సందర్శకులతో మరి ఈ ప్రాంతం అంతా కూడా అలరారుతుందని చెప్పి మరి భావిస్తూ మరి బుద్ధ భగవానుని జీవిత విశేషాలు అనేకం ఈరోజు మనం హిస్టరీ చూసాము. ఎందుకంటే దీన్ని ఇంకా కూడా చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఏంటంటే బుద్ధుని చరిత్ర, బోధనలు, అహింసాయుత జీవన విధానం, జీవితంలో ఒక తృప్తి, ఎందుకంటే ఎలాగ మనిషి యొక్క జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలి ఒక ఆనందమయ జీవితం. కానీ బుద్ధుని యొక్క బోధనలన్నీ కూడా అనేక రకాల కథాంశాలతో, ఒక హిస్టరీకి మళ్ళీ అనేక రకాల కథాంశాలతో కూడా జోడించి ఇంకా కూడా విభిన్న రీతులలో ఈ లైట్ అండ్ సౌండ్ షో సాగుతూ ఉంది. మనకి ఒక్కసారి ఆ ఏపీ భూ యాజమాన్ల హక్కు చట్టానికి వ్యతిరేకంగా మహిళా న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. విశాఖ జిల్లా కోర్టు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు యాజమాన్ల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది వజిపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టంతో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. చట్టంలో ఉన్న లోపాలను గుర్తించి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో ఏపీ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఇంతవరకు సివిల్ కోర్టులో ఉండేటటువంటి వివాదాల్ని, ఏవైతే భూ సంబంధించినటువంటి కానీ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా సివిల్ కోర్టు ఇచ్చే తీర్పులకు ఆధారంగానే ల్యాండ్ టైటిల్ అన్నది వర్తింపచేస్తుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ ఆఫీసర్స్, ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారో, ఏ కమిటీ ఎవరైతే ఉంటారో ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ కమిటీ డిసైడ్ చేసినటువంటి ఆస్తులు ఎవరికి డిసైడ్ చేస్తుంది? ఏ వ్యక్తుల మధ్య అయినా డిస్ప్యూట్ వస్తే ఇక్కడ సాక్ష్యాధారాలతో మనం కోర్టులో నిరూపించుకొని దాన్ని టైటిల్ అన్నది ఎంటైటిల్ చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఎవరైతే ఆఫీసర్స్ మేనేజ్ చేయగలరో వాళ్ళు దాన్ని
ఎంటైటిల్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని న్యాయవాదులుగా మేమందరం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించడం. ఇది న్యాయవాదుల కోసం మాత్రం కాదు, ఇది ప్రజలకు నష్టమైనటువంటి చట్టం. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వారికి ఎవరికైనా మొగ్గు చూపించారంటే, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్కి మొగ్గు చూపించారంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. అటువంటి చట్టాలు ఎప్పుడు కూడా ప్రజలకు నష్టం. కాబట్టి న్యాయవాదులుగా మాకున్నటువంటి బాధ్యత ఈరోజు వచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, ఏదైతే ఆర్టికల్ 300కి సంబంధించి ఉందో, రాష్ట్ర ప్రగతికి మహిళల అభివృద్ధి సంక్షేమమే ప్రధానమని, కాబట్టే మహిళలకు అన్నింటి అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలకు అమలు చేశారని, మహిళలంతా ఏకతాటిపై నిలబడి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డినే నిలుపుకోవాలని కాకినాడ ఎంపీ వైసీపీ పుట్టాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో 381 డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన 3800 మంది సభ్యులకు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయార్ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ పథకం 4వ విడత కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ సత్యనారాయణ, వైసీపీ నేతలు పలువురు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకంలో సుమారు 3,64,00,000 రూపాయలకు చెందిన నమూనా చెక్కును ఎంపీ బంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొగలి విమలా బాబ్జీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ నాయకులు మొగిలి అయ్యారావు, జ్యోతుల భీముడు, దాసం లోవబాబు, గండ్రేటి రాము, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, అముజారి రాంబాబు, మార్పిడి రంగబాబు, బాలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా నేను మీ అందరితోటి కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా, మీ ఇంటికి గడపకి తిరిగినప్పుడు కానీ, ఒకసారి కాదు, ప్రతి ఎలక్షన్లకి కూడా గడపకి తిరిగే కార్యక్రమాలు 5 సంవత్సరాలు టైంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసినటువంటి సందర్భం. మీ కష్టాన్ని, మీ సమస్యల్ని కూడా అన్నింటినీ కూడా ఎవరైనా సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు కొనతల రామకృష్ణ పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో సందర్భంగా కొనతల మాట్లాడుతూ, ఒక చక్కటి లక్ష్యంతో మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. త్వరలో జరగబో పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా పాటుపడాలన్నారు. పంచకర్ల రమేష్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి జన సైనికలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు పార్థసారథి, బొల్లిశెట్టి సత్య, పరుచూరి భాస్కర్రావు, గెడ్డం బుజ్జి, బోడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణం కాపాడే అభివృద్ధి ప్రస్థానం, ఈ 7 కూడా ఆయన పుణుకుపుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లేట్ అయినా సరే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. చాలా మంది జాయిన్ అయ్యారు జనసేనలో. వాళ్ళలో 2 సిద్ధాంతాలు 3 సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ మొత్తం 7 సిద్ధాంతాల్లో ఉన్న ఏకైక వ్యక్తి ఈ కొనతల రామకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నారు. అలాగే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టుకొని ఎదుగుతారు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టుకొని ఎదుగుతారు. కానీ ఆయన స్వయం కృషి ఎదిగిన వ్యక్తి చిరంజీవి లాగా. ఆయన ఎదిగిన తర్వాత ఒక పార్టీకి గుర్తింపు వచ్చింది తప్ప, పార్టీకి ఖ్యాతి తెచ్చారు తప్ప, ఆయన వల్ల పార్టీకి ఖ్యాతి వచ్చింది, కానీ పార్టీల వల్ల ఆయనకి ఎప్పుడు ఖ్యాతి రాలా. కాబట్టి ఆయన ఎప్పుడు దేని వెనకదలా పరిగెట్టలేదు. ఆయన అనుకున్న నమ్మిన సిద్ధాంతాలు 7 సిద్ధాంతాల వెనకదలా, అలాగే పర్యావరణం వెనకదలా, ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనక
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో గల వివిధ వార్డుల నందు కార్పొరేషన్ నిధులతో నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ స్థానిక నాయకులతో కలిసి హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తామిచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్నారు. త్వరలోనే అక్కడక్కడ అరకొరగా మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అజయ్ రాజ్, మెంటు మహేష్, చిక్కాల సతీష్, కొండబాబు, రాంబాబు, బిఎస్ విజయలక్ష్మి, సన్నిబాబు, మూర్తి, స్వామి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ 97వ వార్డుకి సంబంధించి సుమారుగా 2,30,00,000 రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా 97వ వార్డుకి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా సప్తగిరి నగర్కి సంబంధించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి సప్తగిరి నగర్కి సంబంధించి 50 లక్షల రూపాయలు, అంటే ఒక 20,000 తక్కువ 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నింటికి కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని. ఒక పక్క రూరల్ ప్రాంతంలో కానీ మన అర్బన్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే ఉందో సుజాత నగర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకునే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని 97వ వార్డుని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శ్రీమతి సత్యవతమ్మ ప్రత్యేక చొరవతో మరియు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు మరియు పెట్టుబడుల శాఖ మార్చిలు గుడివాడ అమర్నాథ్ సహాయ సహకారాలతో అనకాపల్లిలో గల బొజ్జన్న కొండ 7.5 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బొజ్జన్న కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ కొరకు బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రేక్షకులు చూసే విధంగా బొజ్జన్న కొండను విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొంటారు. 25/5/2023 గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా నేను, అధికారులందరూ కూడా PMFME ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అన్న ఒక ప్రాజెక్టులో భాగంగా 3.7 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మనం ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆ రోజు మనం అసలు దీని తాలూకా ఉద్దేశం ఏంటి, మనం ఏ అంశాలను ఇందులో ఇంక్లూడ్ చేస్తామని కూడా ఆ రోజు విపులంగా కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి అది పూర్తి కావస్తున్న నేపథ్యంలో, దాని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకసారి దాన్ని విజిట్ చేయడానికి ఈరోజు ఈ ప్రాంగణానికి, RARS ప్రాంగణానికి రావడం జరిగింది. మరి దీని అధినేత అయినటువంటి మరి ముఖ్యంగా ఎవరి ప్రోత్సాహంతో అయితే ఈ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిందో, మెలియాపుట్టి మండల కేంద్రంలో ఇచ్చిన మాటను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకి బాసటగా మన జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ 4వ విడతగా 6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం జనవరి 23 నుండి 2 వారాల పాటు జరిగే ఆసరా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఏకకంఠంతో మరి ఒక మంచితనంతో పరిపాలించిన మహానాయకుడు మన జగనానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరు కూడా మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ ఆసరా కార్యక్రమం ఈరోజు 4వ విడత మన మిలియాపుట్టిలో జరుగుతున్న సందర్భంగా గత 4 విడతలుగా చూసుకుంటే 1000 సంఘాలు మరి అలానే 11,000 పైన సభ్యులు, మరి ఈరోజు అందుతున్నటువంటిది 6 కోట్ల వరకు రూపాయలు. మరి ఈ 4 విడతల్లో మనందరికీ చేరినటువంటి డబ్బు 24 కోట్లు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన జగనన్న మన భగవంతుడిచ్చిన అన్నదమ్ముడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వాటర్ ట్యాంక్ వద్ద ధర్మల్ బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ
కౌన్సిలర్లు నాయకులతో కలిసి పరిశీలించిన దేవినేని ఉమామహేశ్వరరావు. కౌన్సిలర్లు శ్రీలక్ష్మి చుట్టుకుదురు శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశనేని నాని ఆటలాడుతున్నారని, థర్మల్ బూడిద రవాణాతో వైసీపీ దొంగలు పందికొక్కులు కోట్లు దోచేస్తున్నారని, వీటీపీఎస్ యాజమాన్యం ఇస్తున్న డబ్బులకు కక్కుర్తిపడి ఎమ్మెల్యే వసంత, మంత్రి అనుచరులు దాసోహమయ్యారని, బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవల, మంత్రి జోగి రమేష్ నోరు తెరవల, ప్రోటోకాల్ ఎంపీ కేశనేని నాని దూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని తిరుగుతూ ఉన్నాడు. సిగ్గుండాలయ్య, నువ్వు ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి. ఏడవటానికి మీరు అంతా పదవులు. ఎందుకు ఏడవటానికి మీకు పదవులు? మమ్మల్ని నెట్టానికా? ఎవడారోగ్యాలతో తాకట్టు పెడతారా? ఎవరు ఊపిరితిత్తులు పోతున్నాయి, ఎవరు గుండెలు ఆగుతున్నాయి, అనారోగ్యం పాలు చేస్తారా? తాగే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులా? సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం మేలేశ్వరంలో ఈ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అయితే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని, బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులందరూ ఈ సమావేశానికి హాజరవ్వాలని కోరారు. దనేకుల వీరభద్రారావు, ఓంనుము మంగ వైభోగుల సుబ్బారావు, బెల్లాని శ్రీను, పతివాడ రామకృష్ణ, కోరడ కృష్ణ, జొన్నాడ వీరబాబు, శంకాని బాబ్జీ, నీలి త్రిమూర్తులు, దేముడు, సామంతుల రాంబాబు, తేలు నాగరాజు, తేలు రాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఏలేశ్వరం నగర పంచాయతీ, అలాగే రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు చలో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పి తలంపుతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఏలేశ్వరం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిమిత్తం కూడా రేపు అంటే ఎల్లుండి బుధవారం అనగా 31వ తారీఖున మరి ఏలేశ్వరం పట్టణంలోని లింగంపతి రోడ్లో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జేహో బీసీ అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయురాలు, మా సోదరి అయినటువంటి మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజు గారు మరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా నాయకులైనటువంటి గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి పైలా సాంబశివరావు ఆధ్వర్యంలో, అలాగే మా ఏలేశ్వరం మండలం, అలాగే ఏలేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి బీసీ సోదరిమణులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయంగా మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిపించే విధంగా తోడ్పాటును అందించగలరని చెప్పి మేము కోరుచున్నామండి. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా నాతవరం ఎంపీడీఓ సమావేశ మందిరంలో జలజీవనం మిషన్ పై ఏఈ రాజేష్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ జల సంఘం కమ్యూనిటీ కాంట్రాక్టు వ్యవస్థలో పనుల నిర్వహణ కొరకు నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆదేశాల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఏఈ రాజేష్ అన్నారు. ఎంపీడీఓ హనుమంతరావు శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు సచివాలయ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణతో పాటు ఆయా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవన్నీ కూడా మళ్ళీ టెండర్లు పిలిచి వాళ్ళ చేత చేయిస్తాం. ఏవైతే పైప్ లైన్లు, ఎఫ్ఎస్టీలు అంటే ఇంటింటి కుళాయిలు ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఓన్లీ ఈ జల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేయించడానికి మనం పార్ట్ ఏ పార్ట్ బి కింద చేయించడం జరుగుతుంది. సో ఇవి మనకి మెయిన్ స్కోప్, అంటే ఇది మనం చేయాల్సినవి. పార్ట్ ఏ అంటే పార్ట్ బి అంటే అడిగారు, అర్థమైందా? పార్ట్ బి అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి? ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఈచ్ అండ్ ఏంటంటే ఆడవాళ్ళకి కొంచెం బాగా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఊళ్ళో ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. తర్వాత ఓపెన్ అంటే మనం చేసే ప్రతి పని కూడా విలేజ్లో అందరికీ తెలుస్తుంది. అంటే కాంట్రాక్టర్ వచ్చాడు, ఆడు ఏదో మోసం చేసేస్తున్నాడు, పైప్ లైన్లు వేసేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని అవగాహన జనాలకు ఉంటుంది ఊళ్ళో.
సో మన వాళ్ళే చేస్తున్నారు, మనం బాగా చేస్తున్నారు, మన కోసం చేస్తున్నారని అది వాళ్ళకి ఉంటుంది. ధర్నాస్థలి దీక్షపై గ్రీవెన్కు తరలి వెళ్లిన నాయకులు అఖిలపక్షం నాయకులు దువ్వ శేషబాబ్జీ, తిరుమల శెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ లిబరేషన్, రివాల్యూషన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్, బీజేపీ, తెదేపా, బీఎస్పీ, జనసేన పార్టీ, సిఐటియు, టిఎన్టీయు, సిఐఎన్ మరియు టియుసి, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర పెన్షనర్స్ సంఘం, బీసీ దళిత సంఘాల నాయకులు, ప్రముఖ నాయకులు, న్యాయవాదులు తరలి వెళ్లారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ధర్నాస్థలిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ గారు అన్ని రాజకీయ పార్టీల్ని పిలవకుండా ఏకపక్షంగా మార్పు చేసినటువంటి ధర్నాస్థలి వలన అనేక ఇబ్బందులు, అసౌకర్యాలు, అభ్యంతరాలు ఏర్పడినటువంటి కాలం 2 సంవత్సరాలు గడిచింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి మరి కాకినాడ జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలవడం అనేటువంటి కార్యక్రమాలు కొనసాగాయి. సముచితంగా జరిగినప్పటికీ కూడా సమన్వయంతో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ ధర్నా చౌక్ ఇక్కడ మున్సిపల్ పార్కు లోపల ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వల్ల ఈ రోడ్డు గందరగోళంగా తయారైంది. కాబట్టి రాజకీయ పార్టీల అభ్యంతరాలు మీరు తీసుకుని కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమన్వయంతో సముచితంగా ఈ ధర్నా స్థలిని ప్రజా ప్రయోజనార్థంగా ఏర్పాటు చేయడానికి శాశ్వత నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతుతో ఇక్కడ 4 రోజులు కొయ్యూరు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు సెంటర్లో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, అతని ముఖ్య అనుచరుడు, గిరిజన సమర యోధుడు, స్వతంత్ర అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా తొలి పార్లమెంట్ సభ్యుడు గం మల్లదొర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను స్థానిక తహసీల్దార్ తిరుమలరావు, తెదేపా యువనేత కొట్టుగుల్లి సుబ్బారావు, కాకరపాడు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సూరిబాబు, అల్లూరి సంఘ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రారావు, రాష్ట్ర అధ్యక్షుడు పివి సత్యనారాయణరావు తదితరులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాభవాని, అల్లూరు యువజన సంఘం సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, విఆర్ఓ మరియు మరియమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. అల్లూరి యువజన సంఘం అధ్యక్షులు, అలాగే ఈ అల్లూరి యువజన సంఘం కమిటీ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి తహసీల్దార్ గారు, మిగతా పెద్దలు, అలాగే ఈ సమావేశంలో ఆశీనులైనటువంటి మీడియా మిత్రులు, మంది స్థానిక వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా కళాశాల నుంచి చేసిన విద్యార్థులు కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండమాన్ జైల్లో నేను వెళ్ళాను. అండమాన్ జైల్లో ఆయన ఏ సెల్లో ఉన్నారో ఆ సెల్లో కూడా నేను తిలకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏవైతే సూచించిన తర్వాత నాకు ఆయన సరిపోయేంత వరకు ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్నప్పటికీ గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఉపాధి కూలీలు వాపోతున్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం పనసలపాడు గ్రామంలో గత 3 నెలలుగా పనిచేస్తున్న కూలీలకు కూలి డబ్బులు కూడా చెల్లించలేదని వేతనాలు గగ్గోలు పెడుతున్నారు. అయితే వేసిన ఉపాధి పనులకు డబ్బులు రాకపోవడంతో గిరిజనులు వలసపోతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెల్లింపులు జరపాలని పలువురు కూలీలు కోరుతున్నారు. పనులు చేతనం 3 నెలలు బట్టి మాకు డబ్బులు రాలేదు. కొంతమంది వలస వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోదామని చూస్తున్నాము. దయచేసి అధికారులు మాకు డబ్బులు పంపించాలా, లేదంటే మేము కూడా రేపటిలో మేము వలస వెళ్ళిపోదామని చూస్తున్నాము. అందు గురించి అల్లూరు జిల్లా బట్టికి మాకు పంపించాలా. అధికారులు ఉన్నారు, అధికారులు పంపిస్తారని, ఇవాళ ఆయాలు పంపిస్తారని ఆడిస్టులు ఇచ్చారు. వాళ్ళు రేపెట్లో పడతాయన్నారు. ఇవాళ లేదు, ఆయా లేదు. ఇప్పుడు 4 నెలలు ముంచిపోతుంది కాబట్టికి మాకు దయచేసి ఇప్పుడైనా డబ్బులు మాకు పంపిస్తే మేమన్నా కొద్దిగా నిలబడతాం, లేదా వాళ్ళతో మేము కూడా వలస. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు సభకు శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజు మరియు మాజీ టీసీసీపీ చైర్మన్ యు సుకుమార్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని, ఆసరా పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కుల, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందచేయడమే మా లక్ష్యమని, రానున్న రోజులలో మరిన్ని మెరుగైన పథకాలు అందుకోవాలంటే వచ్చే ఎన్నికలలో మళ్లీ జగన్ మాకు మీ ఆశీర్వాదాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రేపు పొద్దున జగన్ గారు చెప్పినట్టు మీ ఇంటికి వచ్చి ఒక్కొక్కరు కేజీ బంగారం ఇస్తానని చెప్పినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మీరు నిజంగా కేజీ ఇస్తాడేమో మా ఒంటి నిండా బంగారం పెట్టించుకొని ఆశపడక, ఎందుకంటే మోసపుచ్చడానికి ఏదైనా చెప్పొచ్చు ఇవాళ. కాకపోతే మీరు అంత అమాయకులు ఏం కాదనుకోండి, ఎందుకంటే ఆ విధంగా చేస్తే పసుపు కుంకుమ పెట్టినప్పుడే మీరు ఎత్తురు. మీరు ఆ విధంగా మహిళలందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో గల బొజ్జన్నకొండ 7.5 కోట్లతో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ. కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ ను డాక్టర్ బి శెట్టి సత్యవతికి వివరించిన బ్రెజిల్. విశాఖలో ఏపీ భూ యాజమాన్ల హక్కు చట్టానికి వ్యతిరేకంగా కోర్టు వద్ద కదం తొక్కిన మహిళా న్యాయవాదులు. ప్రవేశపెట్టిన భూ హక్కు యాజమాన్ల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఫ్లడర్లు డిమాండ్. రాష్ట్రంలో మహిళలకు అన్నింటా అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్న కాకినాడ ఎంపీ. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసిన గీతా విశ్వనాథ్. 2024లో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొనతల. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో దశాదిశ నిర్దేశించిన రామకృష్ణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.